హాయ్ హలో ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు లెక్కలేని వరమహాలక్ష్మి ఛానల్కి. ఈ రోజు మనం చెప్పుకోబోయే స్టోరీ పిసినారి పేరయ్య విలాసాల వీరయ్య. అవునండి, పిసినారి పేరయ్య విలాసాల వీరయ్య, ఇదేనండి స్టోరీ. నేను వాళ్ళ ఫ్రెండ్షిప్ వల్ల ఏం జరిగింది తెలుసుకోవడమే ఈ స్టోరీ. మరి నేను చెప్తాను, మీరు వినేస్తారా? మరి ఓకే, అయితే వినేయండి. మరి భద్రాద్రి అనే గ్రామంలో పిసినారి పేరయ్య విలాసాల వీరయ్య అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు. పిసినారి పేరయ్య ఎప్పుడు పిసినారితనం చేస్తూనే ఉండేవాడు. విలాసాల వీరయ్య ఎప్పుడు తన సంపాదించిన సంపాదన విలాసాలకి ఖర్చు పెడుతూనే ఉండేవాడు. వీళ్ళిద్దరు కానీ ఫ్రెండ్స్. పిసినారి పేరయ్య వాళ్ళ ఇంట్లో ఎప్పుడు చారే వండుకోవడము, లేకపోతే పెరుగన్నం తినడము, ఒక కూర వండుకొని అలా రోజులు గడుపుతూ ఉండేవారు. అని పిసినారి పేరయ్య ఆ ఊర్లోనే బాగా డబ్బున్న మనిషి. పెద్ద ఇల్లు, ఇంటి నిండా పనులు, బోల్డ్ ఆస్తులు, పొలాలు ఉన్నాయి. కానీ అతను ఏనాడు కూడా విలాసాలు పోకుండా పిసినారితనం చేస్తూ ఉండేవాడు. విలాసాల వీరయ్య పిసినారి పేరయ్య ఇంటి పక్కనే విలాసాల వీరయ్య ఇల్లు పక్కనే. కానీ విలాసాల వీరయ్య వాళ్ళ ఇంట్లో ఎప్పుడు 4-5 కూరలు వండుకుంటూ ఎంచక్క రోజు పాయసం, లేకపోతే సేమియా, లేక బిర్యానీ, లేక మటను, రకరకాల వంటలు వండుకుంటూ తింటూ హ్యాపీగా సంతోషంగా ఉండేవాడు. కానీ తను మాత్రం రూపాయి కూడా సంపాదించలేకపోయాడు విలాసాల వీరయ్య. ఎప్పుడు తన సంపాదన తన విలాసాలకే ఖర్చు పెడుతూ ఉండేవాడు. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు ఒకరోజు పిసినారి పేరయ్య లావిడి, ఏమండి, మనకింత ఆస్తుంది, ఇంత సంపాదన ఉంది, కానీ మనం ఎప్పుడూ ఇంతలా ఖర్చు పెట్టుకోవట్లేదు. ఇంట్లో ఒకే కూర వండుకుంటున్నాము, ఒక కూర తింటున్నాము. కానీ పక్కింటి ఆవిడ రోజు రకరకాల వెరైటీలు వండుతుంది, రోజు వేస్తుంది. ఒకరోజు ఫిష్ ఫ్రై అంట, ఒకరోజు బిర్యానీ అంట, ఒకరోజు పాయసం, చక్కెర పొంగలి అంటూ ఏదో ఒక వండుతూనే ఉంటుంది, ఏదో ఒక ఐటమ్స్. మనం వాళ్ళలా ఎందుకు వండుకోవడం లేదండి అని పిసినారి పేరయ్య లావిడి పిసినారి పేరయ్యను అడుగుతుంది. ఓసి పిచ్చిదానా, విలాసాల వీరయ్యకి డబ్బులు ఎలా పొదుపు చేయాలో, ఎలా సంపాదించాలో తెలియక తను వచ్చిన సంపాదన అంతా తన విలాసాలకి, తన తిండికి ఖర్చు పెడుతున్నాడు. నేను అలా కాదే, డబ్బుని ఎలా పొదుపు చేయాలి, ఎలా దాచాలి అని తెలుసు కాబట్టే ఇంత సంపాదించాను, ఇంత పెద్ద బిల్డింగ్ కట్టాను, ఇన్ని ఆస్తులు పోగేశాను, తనకు అది తెలియదు అని అంటాడు. చాలండి సంబరం, మీలాగా తనవలేడు, తనలాగా మీరు అవ్వలేరు, సరిపోయింది అని అలా ఆవిడే అన్నసాగి. కానీ పిసినారి పేరయ్య, నేను వాడిలాగా అవ్వాలంటే ఎంతో టైం పట్టదు, 5 నిమిషాలు నేను చేయగలను, ఎప్పటికైనా చేయగలను, నాకు బోల్డ్ ఆస్తుంది. కానీ నాలాగా తను అవ్వాలంటే అది జరగని పని. సో ఒక గమ్మత్తు చేస్తాను, చూస్తావా అని అంటాడు. సరే అయితే ఏం చేస్తారేటి అంటే, సాయంత్రం దాకా వెయిట్ చేయి, నువ్వే చూద్దు గాని అని చెప్పేసి పిసినారి పేరయ్య అంటాడు. సాయంత్రం అయింది, అందరూ భోంచేశారు, ఎవరింట్లో వాళ్ళు హాయిగా నిద్రయ్యారు. కానీ పిసినారి పేరయ్య లావిడి, మా ఆయన సాయంత్రం ఏదో చేస్తానన్నాడు, ఇంకా ఏం చేయడం లేదని ఆలోచిస్తూ ఉంది. కానీ పిసినారి పేరయ్య మనసులో నవ్వుకుంటా ఉన్నాడు. నవ్వుకుంటూ ఉంటూ హాల్లో వరహాలు లెక్క పెట్టుకుంటూ ఉన్నాడు. వరహాలు లెక్క పెట్టుకుంటున్నాడేటి మా ఆయన, సాయంత్రం ఏదో గమ్మత్తు చేస్తానన్నాడు, చెయ్యడేటి అని చెప్పేసి పిసినారి పేరయ్య అలా ఆవిడే అనుకుంటూ ఉన్నాడు. అయినా సరే ఉండబట్టలేక, ఏమండి, సాయంత్రం ఏదో చేస్తానన్నారు కదా, చేయడం లేదేంటి అని అడిగేసింది. నవ్వుతాడు. నవ్వి, సరే అయితే ఈ సంచిలో 90 వరహాలు లెక్క పెట్టేయి అని చెప్తాడు. అలా ఆవిడ సరే కదా పని చెప్పారని చెప్పేసి 90 వరహాలు లెక్క పెట్టి సంచిలేస్తుంది. ఆ సంచిని మూట కట్టి బాగాన ఆ 90 వరహాలు తీసుకెళ్ళి విలాసాల వీరయ్య ఇంటి ముందు పడేస్తాడు. పడేసి వచ్చేస్తాడు. అలా ఆవిడ చూసి, అదేటండి, సాయంత్రం ఏదో గమ్మత్తు చేస్తానన్నారు, మీరు తీసుకెళ్ళి 90 వరహాలు తన ఇంటి ముందు ఎందుకు పడేశారు అని చెప్పేసి కంగారుగా అలా ఆవిడ అడుగుతుంది. వీరయ్య నవ్వి, పిచ్చిదనా, నేను చేస్తానన్న గమ్మత్తు ఇదే, చూడు, నేను 90 వరహాలు పడేశాను, రేపటి నుంచి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో చూడు, రేపటి నుంచి నీకు రకరకాల వంటలు అయ్యి పార్సిల్స్ వస్తాయేమో రావేమో చూసుకో మరి అనేసి నవ్వేసి లోపలికి వెళ్ళిపోతుంది. ఆవిడకి పాపం ఏమీ అర్థం కాక సరే అని చెప్పేసి ఊరుకుంటుంది. మార్నింగ్ అవుతుంది. విలాసాల వీరయ్య లెగిసేసరికి, నిద్ర మంచం మీద నుంచి లెగిసేలా బయటకు వచ్చేసరికి ఏదో మూట కనిపిస్తూ ఉంటుంది. అమ్మో ఏటి మూట అని చెప్పేసి తీసి లోపల తీసుకెళ్ళి ఓపెన్ చేసి చూస్తాడు. చూసేసరికి అందులో వరహాలు. అయిపోబోయ్, వరహాలు ఎవరు మన ఇంటి ముందు పడేశారు అని మనసులో కంగారు పడతాడు విలాసాల వీరయ్య. విలాసాల వీరయ్య వాళ్ళ ఆవిడ, ఊరుకోండి, మనకి ఆ లక్ష్మీదేవి కరుణించి సాక్షాత్తు మహాలక్ష్మి మన ఇంటి ముందు మూట పడేసింది, ఎందుకు మీరు అలా కంగారు పడతారు అనగానే, సర్లేని విలాసాల వీరయ్య ఆ మూట ఓపెన్ చేసి లెక్క పెట్టడం ప్రారంభిస్తాడు. ఎంత లెక్క పెడితే 90 వరహాలు వస్తాయి. దేటి 90 వరహాలు ఉన్నాయి, మహాలక్ష్మి 90 వరహాలు ఇచ్చిందా అని ఆలోచించి మరోసారి లెక్క పెడతాడు. దీటి మళ్ళీ 90 వరహాలు వచ్చాయి, 10 వరహాలు తక్కువ వచ్చాయే అని ఆలోచిస్తాడు. విలాసాల వీరయ్య ఆవిడ కూడా ఆలోచిస్తూ ఉంటది. 90 వరహాలు వచ్చాయి, మరి ఎలా 100 వరహాలు చెయ్యాలంటే ఏం చేయాలి అని ఆలోచించడం మొదలుపెట్టారు. ఆ మరుసటి రోజు నుంచి వాళ్ళ ఇంట్లో ఖర్చులు తగ్గించడం ప్రారంభించారు.
ఎందుకంటే ఆ 90 వరహాలకి ఇంకో 10 వరహాలు కలపాలి కదా. సో వాళ్ళ ఇంట్లో ఖర్చులు తగ్గించుకోవాలని ఆలోచించాడు. ఆలోచించి ఈసారి కంచి విలాసాల వీరయ్య వాళ్ళ ఆవిడ ఇంట్లో పాలేసాలు, చేపల పులుసులు, చేపల ఫ్రైలు, పరమాన్నాలు వండడం తగ్గించారు. అలా రోజు రోజుకి తగ్గించి ఒక వరహం పోగేసి దానికి 90 వరహాలు రెడీ చేశారు. ఇంతలోని పక్కింటి నుంచి పిసినారి పేరయ్య చూసుకుంటూ నవ్వుతూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళ ఆవిడ తను మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఏంటండి, విలాసాల వీరయ్యాల ఇంట్లో నుంచి కనీసం ఏమీ కూడా రావడం లేదు. ఆ రోజు మనం మూటేసిన కంచి వాళ్ళ ఇంట్లో ఏమీ కూడా వండడం లేదు. వాళ్ళు కూడా ఒక కొరవ ఒక్కచారే వండుతున్నారు. ఇంతకుముందు రకరకాల ఐటమ్స్ చేసి రకరకాల గుమగుమలాడే ఐటమ్స్ చేసి మనకు పార్సల్స్ ఇచ్చేవారు అనేసి అంటూ పిసినారి పేరయ్యాల ఆవిడ అడగడం ప్రారంభించింది. దానికి బదులుగా పిసినారి పేరయ్యాల ఆయన నవ్వుతూ, నువ్వు గమ్మత్తు చేస్తానంటే నువ్వు నమ్మలేదు కదూ, చూడు ఇదే గమ్మత్తు. నేను 90 వరహాలు తక్కువగా ఎందుకు ఇచ్చాను అంటే 10 వరహాలు తగ్గించి ఆ 10 వరహాలు కలపాలని ఆలోచన వాళ్ళకి రావాలని, ఆ 10 వరహాలు సంపాదించాలంటే వాళ్ళ ఇంట్లో ఖర్చులు తగ్గించాలని తనకు తెలియాలని నేను 90 వరహాలు ఇచ్చాను. చూసావా గమ్మత్తు, ఇదే తనలా నేను అవ్వగలను కానీ నాలా తను అవ్వలేడు అని అనుకున్నాను. చూసావా, తను దాయడం మొదలుపెట్టాడంటే ఎంతైనా దాస్తాడు. ఇక మీద తను ఎటువంటి విలాసాలకి పోడు. చూసావా అని చెప్పేసి వాళ్ళ ఆవిడికి అంటాడు. నిజమేనండోయ్, మీరు చెప్పింది కరెక్టే. చూసారా ఫ్రెండ్స్, విలాసాల వీరయ్యని పిసినారి పేరయ్య ఏ విధంగా మార్చాడో. అదే అంటారు 6 నెలలు సావాసం చేస్తే వీళ్ళు అవుతారనేసి. తను చేసింది మంచి పనే, కానీ తన అభివృద్ధికై, తన ఫ్రెండ్ అభివృద్ధికై పిసినారి పేరయ్య విలాసాల వీరయ్యకి ఆ సహాయం చేశాడు. తనకి దాయాలి, కూడబెట్టాలి, ఖర్చు పెట్టకూడదు, వృధా ఖర్చులు పెట్టకూడదు అనే ఆలోచన కల్పించడానికి పిసినారి పేరయ్య ఇంతటి నాటకం ఆడాడు. చూసారా ఫ్రెండ్స్, నచ్చిందా ఈ స్టోరీ? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. అంటిల్ దేర్ ఇంకో స్టోరీ తోటి మనం కలుద్దాం. బాయ్ బాయ్.